ఈరోజు కట్టెల పొయ్యి మీద బీరకాయ పెసరపప్పు చేయబోతున్నాను. నేను అప్పుడప్పుడు సండే కట్టెల పొయ్యి మీదనే చేస్తాను. సో ఈరోజు గ్యాస్ అయిపోయినందువల్ల కట్టెల పొయ్యి మీద చేయాల్సి వచ్చింది. గాలి చాలా వస్తుంది, మంట పడడానికి చాలా టైం పట్టింది నాకు. సో వేడెక్కాక ఆయిల్ పోసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి అది కూడా మధ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చేశాను. అక్కడ నుంచి మా పాప కూడా సతాయిస్తుంది, అయినా సరే చేయాలని చెప్పి వీడియో కోసం చేశాను. సో కొంచెం మగ్గాక ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా కొంచెం కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేడి చేసుకొని బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ కుండలో చేసుకుంటాం కదా, ఏ కూర అయినా సరే చాలా టేస్టీగా అవుతుంది. స్టవ్ మీద చేయడం కంటే ఈ కుండలో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో కొత్తిమీర, బీరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటాము. సో బీరకాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, సో ఆ వాటర్ మొత్తం ఇంకినంత వరకు మనం మగ్గించుకోవాలి. పెసరపప్పును కూడా నేను 10 minutes కడిగి నానబెట్టుకున్నాను. ఇంగ్రీడియంట్స్ ఇందులో ఏమంతా ఎక్కువ లేదు, నార్మల్గానే మనం పప్పు చేసిన కానీ ఏ మసాలా అవసరం లేదు దీంట్లో. అయినా సరే చాలా టేస్ట్ అయింది కర్రీ మాత్రం. అందరూ లొట్టలు వేసుకుంది కదా మా ఇంట్లో, నాకు చాలా నచ్చింది. పెసరపప్పు యాడ్ చేసుకుంటాను కదా, తర్వాత ఉప్పు, కారం కూడా మనం ఇంతకుముందు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకొని దగ్గర పడేంత వరకు మూత పెట్టుకొని దగ్గరించుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కట్టెల పొయ్యి మీద చేస్తే